ఈరోజు మనం చెప్పుకునే కథ అమ్మ విలువ. రచన డబుర ధనలక్ష్మి గారు. మమ్మీ, నిన్న నేను చేసిన నా హోంవర్క్ నోట్బుక్ కనిపించడం లేదు అంది ఏడుస్తున్న 12 ఏళ్ల సహన. వంటగదిలో పెనంపై దోశను తిరగేస్తూనే. బెడ్రూమ్లో చూడు తల్లి అంది సహన తల్లి శిశిర. ఇంతలోనే, మమ్మీ, నాకు ఒక జడే వేశావు, ఇంకొకటి కూడా వేద్దు కాని రా అంటూ చిన్నమ్మాయి 9 సంవత్సరాల జీవన. వస్తున్నానమ్మా, ఇదిగో 2 నిమిషాలు అంటూ స్టవ్ ఆఫ్ చేసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ రెడీ చేసి ప్లేట్లో దోశలు పచ్చడి వేసుకొచ్చి పిల్లలకు తినిపించి స్కూలుకు రెడీ చేసింది. చిన్నమ్మాయికి జడ వేసి తయారు చేసింది. శిశిర భర్త మోహన్ కూడా త్వరగా టిఫిన్ తిని రెడీ అయ్యి పిల్లలిద్దరినీ స్కూల్లో దింపి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అప్పుడే చిన్నగా పొత్తి కడుపు దగ్గర కొంచెం నొప్పి మొదలైంది. నొప్పి చిన్నగా మొదలై అంతకంతకు పెరుగుతూ ఉంది. ఏం చేయాలో పాలుపోక మంచంపై పడుకుంది. ఇక నొప్పి భరించలేక మోహన్కు ఫోన్ చేసింది. హలో, ఏమండి? చెప్పు శిశిరా, ఏంటి కాల్ చేశావు? అర్జెంట్ వర్క్లో ఉన్నా, త్వరగా చెప్పు. పొత్తి కడుపులో నొప్పిగా ఉందండి. అయ్యో, అవునా? నొప్పి చాలా ఎక్కువగా ఉందా? అవునండి. చిన్న నొప్పి అయితే తగ్గిపోతుంది అని మీకు చెప్పేదాన్ని కాదు. సరే, ఒక పని చేయి. ఈ రోజుకి ఎలాగలా హాస్పిటల్కి వెళ్ళిరా శిశిరా. నాకు సెలవు దొరకదు. ఈ మధ్యనేగా పెద్దమ్మాయికి డెంగ్యూ జ్వరం అని 15 రోజులు సెలవు పెట్టి బెంగళూరు వెళ్ళి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ సెలవు ఇవ్వరు. జీతం కూడా సరిపోవట్లేదు. పక్కింటి సుజాతను తోడుగా తీసుకొని ఆటోలో హాస్పిటల్కు వెళ్ళింది. చెకప్, స్కానింగ్ తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. అందులో గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయ్యిందని, అది తగ్గటానికి ట్యాబ్లెట్లు ఇంకా ఏవో సిరప్పులు బలానికి రాసిచ్చింది డాక్టర్ గారు. ఒకవేళ ఆ ట్యాబ్లెట్లతో తగ్గకపోతే చిన్నపాటి సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పింది. ఆటోలో ఇంటికి తిరిగి వచ్చాక సుజాత ఇద్దరికీ వేడివేడి కాఫీ కలుపుకొని తెచ్చింది. సుజాతది కూడా తన వయసే. సుజాత భర్తది ప్రైవేట్ జాబు. ఒక్కటే పాప. పాప 6th క్లాస్ చదువుతోంది. సుజాతకు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. సుజాతకు శిశిరతో మంచి స్నేహం. సుజాత కూతురు స్కూల్ నుండి వచ్చే సమయం అవడంతో శిశిరకు జాగ్రత్తలు చెప్పి సుజాత ఇంటికి వెళ్ళిపోయింది. శిశిర మంచంపై పడుకుంది. నొప్పి కొద్దిగా తగ్గింది. తన తల్లి గుర్తొచ్చింది. తల్లి శ్యామల. తనకు ఊహ తెలిసినప్పటి నుండి తనకు తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు. చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ రిజిస్టర్లో తన తల్లి పేరు మాత్రమే ఉండేది. ఖచ్చితంగా తండ్రి పేరు ఉండాలి అని పాఠశాల యాజమాన్యం అనడంతో శ్యామల తన కుమార్తె పేరు పక్కన తన తల్లిదండ్రుల పేర్లను రాయించి అడ్మిషన్ చేయించింది. ఎక్కడా తన భర్త పేరు చెప్పడానికి శ్యామల ఇష్టపడేది కాదు. స్కూల్ అయిపోగానే తన తోటి పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా ఇంటికి వెళ్ళడం చూసి తను కూడా తన తల్లిని, తండ్రి గురించి చాలాసార్లు అడిగింది. కానీ శ్యామల మౌనమే సమాధానంగా ఉండేది. ఒకసారి 4వ తరగతిలో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ జరిగితే తల్లి మాత్రమే వచ్చింది. అందరూ తన తల్లి గురించి తప్పుగా మాట్లాడుకోవడం, చులకనగా చూడడం శిశిర దృష్టిని దాటిపోలేదు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రిలో తనకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ చీకట్లో ఒంటరిగా కూర్చొని ఏడవడం గమనించింది శిశిర. అలాగే వెళ్ళి అమ్మ చుట్టూ చేతులేసి హత్తుకుంది. అమ్మ గుండె చప్పుడు తెలుస్తోంది. కానీ అమ్మ గుండెలోని ఆవేదన అర్థం చేసుకునేంత వయసు లేదు. ఎందుకో ఆ క్షణం అనిపించింది అమ్మకు తాను తనకు అమ్మ అని. ఎంతలా నాన్న గురించి అడగకూడదు అనుకుంటూనే అప్పుడప్పుడు తండ్రి గురించి తెలుసుకోవాలనే ఆరాటం మాత్రం తగ్గలేదు. ఒకరోజు నాన్న గురించి అడిగింది. అమ్మ మౌనంగా ఉంది. సమాధానం చెప్పలేదు. కానీ ఆ రోజు స్కూల్ నుండి వచ్చేసరికి అమ్మ ఇంట్లో లేదు.
అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ శిశిరతో, మీ నాన్న గురించి అడగకు. నువ్వంటే మీ నాన్నకు ఇష్టం లేదు. నీకు అమ్మ కావాలంటే ఇంకెప్పుడూ మీ నాన్న గురించి మీ అమ్మ దగ్గర ప్రస్తావన తీసుకురాకు. ఈ ఆలోచనలతో ఆఫీసు నుండి వస్తున్న మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగింది అంది ఏడుస్తూ. హడావిడిగా శిశిరను తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది. అక్కడ హాస్పిటల్ బెడ్డుపై అమ్మకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. చిన్న దెబ్బలు. డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక కొన్ని రోజులు అన్ని పనులు అమ్మమ్మ చేసి పెట్టేది. అప్పటి నుండి నాన్న గురించి ఆసక్తి స్థానంలో తనకు తెలియకుండానే నాన్న పట్ల కోపం పెరిగింది శిశిరలో. శిశిర 9వ తరగతిలో ఉన్నప్పుడు వీధిలో పొరుగింటి రామలక్ష్మితో ఏదో విషయంలో అమ్మకు ఆమెతో గొడవ జరిగింది. రామలక్ష్మి పెద్ద గొంతుతో అందరూ వినేలా శ్యామలను తిడుతూ అనరాని మాటలన్నీ అంటోంది. మొగుణ్ణి వదిలేసి గాలికి తిరుగుతోంది అంటూ. ఇక ఆ రాత్రి అమ్మ అన్నం కూడా తినకుండా బాధగా ఉండిపోయింది. అమ్మను అంతలా బాధ పెట్టిన రామలక్ష్మి మీద శిశిరకు విపరీతమైన కోపం వచ్చింది. ఇది జరిగిన 3 రోజులకు రామలక్ష్మి ఇంటిలో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం కాలి సగం బూడిద అయ్యింది. వీధిలో అందరూ చాలా బాధపడ్డారు. కానీ శిశిరకు మాత్రం మనసులో తన తల్లిని బాధ పెట్టినందుకు మంచి పనే జరిగింది అనుకుంది. కొన్ని రోజుల తరువాత వీధిలోని అందరూ కొంత డబ్బును రామలక్ష్మికి ఇచ్చారు. శ్యామల కూడా కొంత డబ్బును ఇచ్చింది. అమ్మది మంచి మనసు. ఒకరోజు రాత్రి ట్యూషన్ నుండి ఇంటికి వస్తుంటే చీకటి పడింది. దారిలో ఎవరో అనుసరిస్తున్న ఫీలింగ్. ఆ రోజే శిశిర స్నేహితురాలు స్వప్న ట్యూషన్కు వెళ్ళలేదు. తోడు లేకపోవటం, ఇంకో పక్క భయం. అప్పుడే తనను అనుసరిస్తున్న వ్యక్తికి ఇంకొకరు తోడయ్యారు. శిశిర వెనక వస్తున్న వారి అడుగుల్లో వేగం పెరిగింది. ఇక తనని అందుకునేంత దగ్గరలోకి వచ్చేశారు 2 వ్యక్తులు. చుట్టూ చీకటి. నడక వేగం పెంచింది. భయంతో పరుగులాంటి నడక శిశిరది. అంతే, ఇక అయిపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చేశారు అనుకుంటుండగానే ఎదురుగా శిశిర కోసం వస్తున్న శ్యామల కనిపించింది. ఒక పక్క ఏడుస్తూ, ఇంకో పక్క భయంతో తల్లిని చుట్టేసింది శిశిర. శిశిరను చిరునవ్వుతో దగ్గరికి తీసుకుంటూ అప్పుడే వెనక ఉన్న వ్యక్తుల్ని చూసింది. దగ్గరలోని దుడ్డు కర్రను చేతిలోకి తీసుకుంది. ఎవర్రా మీరు అంటూ భద్రకాళికాదేవిలా విరుచుకుపడింది. అంతే, ఇద్దరూ శ్యామల కొట్టిన దెబ్బలకు మూలుగుతూ పరుగులాంటి వేగంతో చీకటిలో కలిసిపోయారు. ఇలాంటి ఎన్నో సమస్యలు తెలిసిన వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకుంటూ శిశిరను పెంచి పెద్ద చేసింది. ఇలా ఉండగా శిశిరకు మంచి పెళ్లి సంబంధం కుదిర్చింది. ఇంతలో శిశిర తనతో చిన్నప్పుడు చదువుకున్న మోహన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. మోహన్ చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. పెళ్లి తర్వాత కూడా శిశిరను చదివించాడు. ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సంసారం సాఫీగా సాగిపోతోంది. శిశిరకు పిల్లలు పుట్టారు. తను అమ్మయ్యాకే తల్లి విలువ, తల్లి యొక్క ప్రేమ, కష్టం తెలిసాయి శిశిరకు. తల్లి మీద మునుపటి కంటే ప్రేమ ఎక్కువయింది. శిశిర జీవితంలో మోహన్తో ముడిపడిన జీవితం, పిల్లలు ఒక సంతోషకరమైన చిన్న ప్రపంచం అయింది. మోహన్ ప్రేమ, బాధ్యత ముందు తండ్రి ప్రేమ లోటు తీరిపోయింది. ఇప్పటికీ శ్యామల చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ అవసరమైనప్పుడు శిశిరకు తోడుగా ఉంటోంది. సాఫీగా సాగిపోతున్న సందర్భంలో కొన్ని నెలల క్రితం శ్యామల ఒక పెద్ద ఇంటికి ఎక్కువ వెళ్తూ కనిపించింది. ఎవరో డబ్బున్న వాళ్ళని వలలో వేసుకుంది అని ఆ నోటా ఈ నోటా మాటలు. ఒకరోజు శిశిర 22 ఏళ్ల యువకుడితో కారులో ఆ ఇంట్లోకి వెళ్ళడం చూసింది. తల్లిని అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంటికొచ్చి మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. విషయం తెలుసుకున్న మోహన్
శిశిరను ఓదార్చాడు. అలాగే సుమారు నెల రోజుల పాటు తల్లిని అబ్జర్వ్ చేసింది. ఇంటికెళ్ళి తల్లితో పౌరుషంగా మాట్లాడింది. ఆ క్షణం ఆవేశం తప్ప ఆలోచన రాలేదు. అమ్మా, నువ్విలా ఎలా ఉంటున్నావు? నువ్వు చేస్తోంది తప్పు. చిచ్చి, ఈ వయసులో ఇలా ఏంటమ్మా అంటూ. ఏ విషయం శిశిరా? అసలు విషయం ఏంటంటే అంటుండగానే, చాలెమ్మా, నాతో ఇంకో అబద్ధాన్ని చెప్పకు, మా ఇంటికి రాకు, నేను కూడా ఇంకెప్పుడు ఇక్కడికి రాను అంటూ శ్యామల ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసింది. శ్యామల ఎంతో బాధకు లోనైంది. తన కూతురేనా ఇలా మాట్లాడింది? శిశిరను ఎంత ప్రేమగా పెంచింది. అందర్నీ వదులుకొని కేవలం శిశిర కోసమే తాను బతికి ఉంది. అలాంటిది శిశిర ఇలా మాట్లాడడం ఎంతో వేదనకు గురి చేసింది. ఈ ఆలోచనలతోనే శ్యామల ఆ రోజు రాత్రి గుండెపోటుతో మరణించింది. మరుసటి రోజు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. శిశిరలో తల్లి పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తల్లి తప్పు చేసింది అనే భావనే ఎక్కువైపోయింది. ఆ రోజుకి శ్యామల చనిపోయి 2 నెలలు దాటింది. ఈ ఆలోచనలో ఉన్న శిశిర మోహన్ ఇంటికి రావడంతో తల్లి ఆలోచనలను కొద్దిగా పక్కకు పెట్టి మోహన్ను పలకరిస్తూ ఎదురు వెళ్ళింది. మోహన్ కంగారుగా శిశిర ఆరోగ్యం గురించి అడుగుతూ దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో ఇంటి బయట గేటు శబ్దం వినిపించింది. చూస్తే ఒక యువకుడు. తన తల్లిని ఆ యువకుడితోనే చూసింది. వెంటనే ఆవేశంతో రగిలిపోతూ, ఏయ్, ఎందుకొచ్చావు? ఇక్కడ నీకేం పని అంటూ సీరియస్గా మాట్లాడుతోంది. ఆ యువకుడు మాత్రం ప్రశాంతంగా, అక్క, కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? దరిద్రుడివి, నీ వల్లే మా అమ్మ చనిపోయింది. నీకు వయసు తేడా లేదా? మా అమ్మనే కావాల్సి వచ్చిందా అంది. అక్క, అలా మాట్లాడకు. అమ్మ నీకు ఎలాగో నాకు కూడా ఆమె అమ్మనే. నీకులాగే నేను కూడా ఆమె కడుపున పుట్టిన బిడ్డను, నీకు సొంత తమ్ముణ్ణి అన్నాడు. అంత కోపంలోనూ ఆశ్చర్యపోయింది శిశిర. అప్పుడు అతను చెప్పడం మొదలు పెట్టాడు. అక్క, నా పేరు వసంత్. మన అమ్మా నాన్నలకు పెళ్లి జరిగాక ఇద్దరూ హైదరాబాదులో ఉండేవారు. అమ్మమ్మ తాతయ్య ధనవంతులు. అమ్మ వారి ఒక్కగానొక్క కూతురు. పెళ్ళయ్యాక నాన్న వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. తాతయ్య చనిపోవడంతో నానమ్మ మనతో పాటే ఉండేదట. తొలి కాన్పులో ఆడపిల్లవు పుట్టావని నాన్న అమ్మను సరిగా చూసుకునేవాడు కాదట. అమ్మ చాలా బాధపడేదంట. తర్వాత నేను పుట్టాక నాన్న నానమ్మ నన్ను గారాబంగా చూస్తూ, నిన్ను కొడుతూ, సరిగా చూసుకోకపోవడంతో పాటు అమ్మను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారంట. అలా ఇంట్లో నుంచి వచ్చిన అమ్మ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేసింది. నాన్నకు నువ్వంటే ఇష్టం లేదని నాన్నను కూడా మర్చిపోయింది, దూరంగా ఉంది. ఈ మధ్యనే నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. చాలా మారిపోయాడు. పశ్చాత్తాపంతో అమ్మ కోసం వచ్చాము. నీకు కూడా పెళ్ళైపోయింది. ఒక తోడు ఉన్నాడు అనే ధైర్యం అమ్మకు కలిగింది. ఈ మధ్యనే అనారోగ్యంతో ఉన్న నాన్నను క్షమించి మంచితనంతో సేవలు చేస్తూ ఓదార్పునిచ్చింది. ఈ విషయం నీకు చెప్పేలోపు అమ్మ మరణించింది. ఈ మధ్యనే వారం క్రితం నాన్నగారు చనిపోయారు. ప్రస్తుతం మేము అనుభవిస్తున్న ఆస్తులన్నీ అమ్మవే. అమ్మకు అమ్మమ్మ గారి నుండి వచ్చిన ఆస్తులు అన్నీ నీ పేరున రాయించి తీసుకొచ్చాను. తీసుకో అక్క, నీ ఆస్తి, నీ హక్కు అంటూ కొన్ని పేపర్స్ శిశిర చేతిలో పెట్టాడు. అంతేకాదు, నాన్న చివరి క్షణాల్లో చాలా పశ్చాత్తాపడ్డారు. నిన్ను అమ్మను తలుచుకొని ఏడవని క్షణం లేదు. నిన్ను క్షమించమని మరీ మరీ అడిగాడు అన్నాడు వసంత్. వింటున్నదల్లా కన్నీటితో ఒక పక్కగా కూర్చుండిపోయింది శిశిర. ఎంత పాపం చేసింది తను! వెక్కి వెక్కి ఏడుస్తూ, ఎంత మూర్ఖురాలినమ్మా, ఎంత బాధ పెట్టాను నిన్ను. నీ ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించలేకపోయాను. తిరిగి రా అమ్మా. అసలైన ఆస్తి నువ్వు, నీ ప్రేమ. ఆ ప్రేమనే కోల్పోయాను. నన్ను క్షమించమ్మా. నిన్ను మాటలతో చాలా బాధ పెట్టాను. తిరిగి రామ్మా.
నాకు నువ్వు కావాలి అంటూ వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడుస్తోంది. పశ్చాత్తాపంతో తిరిగి రాలేని లోకంలో ఉన్న అమ్మ కోసం. ఈ బాధ తీరనిది, ఈ లోటు పూడ్చలేనిది. కోల్పోయిన తల్లి స్పర్శ తీరని లోటుగా. అర్థానికి అపార్థానికి ఒక్క అక్షరమే తేడా. కానీ ఆ ఒక్క అక్షరం తేడాతో తల్లకిందులయ్యే జీవితాలు ఎన్నో. మాతృదేవో భవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.